నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఈ నెల 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో నూతనంగా నిర్మించిన బీసీ భవన్ ను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ రైలు రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తిరుపతి, పాకాల, కాట్పాడి రైల్వే లైన్లను డబుల్ ట్రాక్గా అభివృద్ధి చేసేందుకు 1332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలబడుందని పేర్కొన్నారు. ఈ లైన్ డబ్లింగ్తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతంగా ఉందని, విద్య, వైద్య అవసరాల కోసం వెల్లూరుకు వెళ్లే ప్రయాణికులకు ఇది గొప్ప వనరు కానుందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కావడం ద్వారా పరిశ్రమల వృద్ధికి ఇది తోడ్పడనుందన్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే పలు ప్రాంతీయ అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ డబుల్ ఇంజన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. చెల్లంగి పేరిట ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వెలుగులోకి తెచ్చారు. వివరాలను టౌన్ డీఎస్పీ వివేకానంద మీడియా సమావేశంలో బుధవారం వెల్లడించారు. ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బోర ఈశ్వరరావు శవం గత సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన అనుమానాస్పద స్థితిలో కనిపించినందున మరణ కారణం తెలియని కేసుగా ఎచ్చర్ల పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన అనంతరం ఎచ్చర్ల ఎస్ఐ సందీప్ దర్యాప్తు చేయడంతో పాటు పోస్ట్ మార్టం నివేదిక కూడా మృతుడిని తీవ్రంగా కొట్టి మెడ నొక్కినట్లు తెలియజేయడంతో సిఐ అవతారం దర్యాప్తు ప్రారంభించగా నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. A1 బోర ఆదినారాయణ, A2 బోర సంజీవ్ రెడ్డి, A3 నగిరెడ్ల గోవింద్ కలిసి చేసినట్లు తెలిసిందని వెల్లడించారు. A1 బోర ఆదినారాయణ కుమారుడు బోర సాయి గిరిధర్ రెడ్డి జ్వరంతో బాధపడి 2024 జూలైలో 11 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బతకలేకపోయాడని, దానికి కారణం మృతుడైన బోర ఈశ్వరరావు చెల్లంగి పెట్టడమేనని గుడ్డిగా నమ్మి అతనిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అతనిని కొట్టి పురుగుల మందు తాగించి మెడ చుట్టూ తువ్వాలు చుట్టి బిగించి చంపినట్లు దర్యాప్తులో తెలియదన్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఆధునిక కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దని, అటువంటి మూఢనమ్మకాలు నమ్మి నేరాలకు పాల్పడవద్దని, ఒకవేళ చేతబడి చెల్లంగినకు పాల్పడుతున్నారని అనుమానం కలిగిన ఎడల అట్టివారి సమాచారాన్ని పోలీసులకు అందజేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బట్ అప్పటికే ఆయన నోటి నుంచి దొరక రావడం, కొంత పాయిజన్ ఉండడంతో ముందు డెత్ పాయిజన్ పెట్టారు. తర్వాత ఎప్పుడైతే పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించి ఆ పాయిజన్ తాలూకా కంటెంట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇతన్ని చంపిన తర్వాత నోట్లో విషం అనేది ఈ పంటలకు వాడి మందుని పోసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇమీడియట్గా ఈ పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం సిఐ అవతారం గారు దర్యాప్తు స్వీకరించి 194 బిఎన్ఎస్ నుంచి ఉన్నటువంటి ఆ కేసుని మర్డర్ కేసుగా దాన్ని ఆల్టర్ చేయడం, దర్యాప్తు చేయడం, ఇమీడియట్గా అనుమానితులైనటువంటి బోర ఆదినారాయణ, బోర సంజీవ్ రెడ్డి, అలాగే నడిగట్ల గోవింద్, వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈ యొక్క చనిపోయిన ఈ బోర ఈశ్వరరావు ఆ ఊళ్ళో చెల్లంగి పెట్టే అలవాటు ఉందని, ఆయన చెల్లంగి చెరుపు పెట్టడం మూలంగా చాలామంది మరణాలు చెందినట్లుగా, అదే కోవలో ఈ యొక్క బోర ఆదినారాయణ తాలూకా కొడుకు కూడా 23 సంవత్సరాలు వేసినట్లు కూడా ఇతను చనిపోయాడని వీళ్ళు బాగా నిర్ధారణకు వచ్చి నా కొడుకు కుటుంబం అంతా కూడా నాశనం చేశాడు కాబట్టి అతను ఎలాగైనా చనిపోయాలని నిర్ణయించుకుని తోటలో అతను పనికొచ్చినప్పుడు ఇతను వీళ్ళ బ్రదరు, వీళ్ళ మేనల్లుడు ముగ్గురు కూడా అదే టైంలో అదే తోట పనిచేస్తున్నారు. అతను కూడా ఆ చనిపోయిన అతను కూడా వీళ్ళ బంధువే. వీళ్ళు వాళ్ళ కుటుంబం నాశనం అవడానికి కారణమైనటువంటి వ్యక్తిని అలాగనే చంపేయాలని ఉద్దేశంతో అతన్ని ఇద్దరు అన్నదమ్ములు కూడా పట్టుకొని కింద పడేసి అతనికి పాయిజన్ నోట్లో వేయడానికి ప్రయత్నం చేశారు. అతను తాగాడు లేదో అనుమానం వచ్చి ఇంకా వదలకూడదని మెడలో ఉన్నటువంటి టవల్ని తీసి తువ్వాలని ఈ యొక్క ఈశ్వరరావు మెడకేసి గట్టిగా బిగించి చనిపోయాడు నిర్ధారించుకున్నాక
అనుమానం రాకుండా ఉండడానికి వాళ్ళు తీసుకొచ్చిన పాయిజన్ని, పంట పాయిజన్ని ఆ నోట్లో పోశారు. ఈ విధంగా ఈ దర్యాప్తుని చాలా అద్భుతంగా చేశారు మన సిఐ గారు. వెనుకబడిన కులాలకు, షెడ్యూల్ కులాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించాలని, రుణాలు మంజూరు చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అధికారులకు సూచించారు. శ్రీకాకుళం బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి బీసీ సంక్షేమ అధికారులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ కార్పొరేషన్ ఆఫీసర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బీసీ, ఎస్సీ రుణాలు అర్హులైన వారికి న్యాయంగా అందించాలని, మరి ఆర్థిక పురోభివృద్ధికి సహకరించే విధంగా జరగాలన్నారు. బీసీ వసతి గృహాలు, ఎస్సీ హాస్టల్స్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిస్థితులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇక్కడ ఈడీ బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు బీసీ వెల్ఫేర్ ఈడీ గారు, అలాగే బీసీ కార్పొరేషన్ ఈడీ గారు, అలాగే సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, నెక్స్ట్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు అందరితో కలిసి ఇక్కడ 4 డిపార్ట్మెంట్లకు రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కోసం, అలాగే బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కోసం, అలాగే బీసీ లోన్స్, ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం వీటన్నిటి మీద కూలంకషంగా డిస్కషన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్ ఈడీ గారు, గడ్డెమ్మ గారు వారి ఆఫీసులో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ సహకరించి ఈ విషయాలన్నీ మాకు చర్చించడం జరిగింది. సో దీన్ని ఎలాగ ఇంకా ప్రజలకి మనం ఇంప్లిమెంట్ చేయగలం, ఇంకా అన్ని బెనిఫిషరీస్కి అన్ని స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయగలమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించి ఎంత బాగా ఏర్పాటు చేసినటువంటి ఈడీ బీసీ కార్పొరేషన్ మేడం గారికి, అలాగే ఇతర సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒత్తిడి, ఆందోళన లేకుండా ఆనందంగా జీవించడానికి హోమియో వైద్యం ఒక్కటే ఉపకరిస్తుందని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, సాసప్ జోగినాయుడులు అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక వైద్య విధానం హోమియో అని వారు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ సాసప్ జోగినాయుడు మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతున్నారని, ఈ తరుణంలో అనేక రకాల వ్యాధులు దరిచేరుతాయని, వీటి నుండి ఉపశమనం పొందాలంటే హోమియో వైద్యం ఒక్కటే సరణ్యమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో హోమియో వైద్యానికి చిరునామా త్రిపాఠి మాస్టర్ అని వక్తలు కొనియాడారు. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఒక్క హోమియోతో మాత్రమే నయమవుతాయని వారు చెప్పారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సూచన మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా హోమియో దినోత్సవ వేడుకలు నిర్వహించి ప్రజలకు హోమియో వైద్యం పట్ల విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, అడపా శాంతి, వానపల్లి జ్యోతి, ఎన్ ఉపేంద్ర, ఎం మల్లిబాబు, నందిగాన కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో మొదటిసారిగా జాబ్ మేళా నిర్వహించడం వల్ల యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ, యువత జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కిల్స్ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, విద్యతో పాటు స్కిల్స్ కోర్సులు నేర్చుకొని అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పారిశ్రామిక హబ్గా మెలియపుట్టి మండలం తయారవుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఉరిటి సాయికుమార్, యువజన సంక్షేమ శాఖ అధికారి ప్రసాదరావు, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సుధా, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, పాతపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కణితి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ కి చెందిన రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రీసర్వే, పీజీఆర్ఎస్, పౌర సేవలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో భూముల రీసర్వే ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని, దానికి సంబంధించిన అభ్యంతరాలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులు
ఎస్ఎల్ఏ గడువు దాటిపోకుండా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ వసూలుపై గ్రామ స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. IVRS ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సేవల నాణ్యతను మెరుగుపరచాలని అధికారులు కోరారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం RDO సాయి ప్రత్యూష తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్రశుద్ధ త్రయోదశి గురువారం ఉదయం 8:30 నుండి సదస్యం మహదాశీర్వచనములు వేద సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీల చేతుల మీదుగా పండితులకు సన్మానించారు. సన్మానించిన వారిలో ఇప్పిలి కాశ్యప శర్మ, బంకుపల్లి రమేష్ శర్మ, భాస్కర్ భట్ల నరసయ్య శర్మ, ఫణీందర్ శర్మ, రంజిత్ శర్మ, పెంట తదితరులు ఉన్నారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ ఉంటుందని సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. చిలకపాలెంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సముదాయంలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యాన శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న SI మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించాలంటే శక్తి యాప్ రక్షణ కవచంలో ఉపయోగపడుతుందన్నారు. బాలికలు ఎటువంటి వేధింపులకు గురైనా వెంటనే SOS ద్వారా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, వెంటనే ఆ సమాచారం ద్వారా పోలీసులు సంఘటనా స్థలానికి వస్తారని పేర్కొన్నారు. ఇది కాల్ నెట్ లేకపోయినా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. గంజాయి, నాటుసారా, మైనర్ బాలికల వేధింపు వంటివి తెలిసిన ఆ విద్యార్థులు వెంటనే 112 నెంబర్కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ GD చంద్రశేఖర్, NSSPO B ప్రసాద్, HOD K మధుకుమార్, PDT బాలాజీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నిర్మించిన BC భవన్ త్వరలో ప్రారంభిస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రకటించారు. బుధవారం BC భవన్ను ఎమ్మెల్యే స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం BC సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, BC భవన్ అత్యాధునిక పద్ధతిలో నిర్మాణం జరిగిందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పూలే అంబేద్కర్ జయంతులను దళిత పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా పాటించాలని కుల నిర్మూలన పోరాట సమితి శ్రీకాకుళం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జనిపినాయుడుపేట గ్రామంలో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూలే జయంతి ఏప్రిల్ 11 నుండి, అలాగే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు అంబేద్కర్ జయంతోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. సామాజిక ఉద్యమకారులైన పూలే, అంబేద్కర్లను కుల చట్టంలో బిగించి ఉంచే అగ్రకుల రాజకీయ పార్టీల నాయకుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తమ జీవిత కాలమంతా హిందూ మత భావజాలానికి వ్యతిరేకంగా, ఆచార సాంప్రదాయ కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కోసం కృషి చేశారన్నారు. ఆ మహనీయులు చేసిన త్యాగాలను కొనమరుగు చేసే దానిలో భాగంగా రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో KNPS రాష్ట్ర ఉపాధ్యక్షులు బిస్క కృష్ణయ్య, నేదూరి రవి, మంగమ్మ, గిరమ్మ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం YCP ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసైడింగ్గా సంత లక్ష్మీపురం గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రతినిధి యారబాటి వెంకటరమణను అధిష్టానం నియమించింది. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న యారబాటి వెంకటరమణను స్థానిక నాయకులు ప్రోత్సహించే దిశగా ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా యారబాటి వెంకటరమణ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనకు ఈ పదవి ఇవ్వడం వెనుక ధర్మాన కృష్ణదాస్, కృష్ణ చైతన్య ఉన్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని ఇవ్వడంపై వెంకటరమణ స్పందిస్తూ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తూ అందరి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు వెళతానని తమ అధినేత జగన్, YCP ఉద్యోగ పెన్షన్దారులు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. కేంద్ర పార్టీ పిలుపు మేరకు పల్లెకి పోదాం కార్యక్రమంలో భాగంగా BJP జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావుతో కలిసి ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలో పర్యటించారు. మండల నాయకులతో కలిసి పంచాయతీలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను వారు సందర్శించారు. పథకాల గురించి చర్చించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారులను కలిశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో BJP శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడు రుప్ప బాలకృష్ణ, సీనియర్ నాయకుడు బైరి అప్పారావు, మండల ఉపాధ్యక్షులు మొక్కల లక్ష్మీనారాయణ, పోలింగ్ బూత్ అధ్యక్షుడు చల్ల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని శ్రీకాకుళం జూహిత్ నందన్ కృష్ణ ట్రస్ట్ అధ్యక్షులు గోపాల్ ఉర్లానా పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం అలీనగరం గ్రామానికి చెందిన అల్లంశెట్టి సంతోష్ కుమార్ అందించిన సమాచారంతో బాధితుని తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో 66,500 రూపాయలు, అలీనగర గ్రామస్తులు 50,000 రూపాయలు, శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ రీజనల్ ఉద్యోగులు 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని గణేష్ తల్లిదండ్రులకు అందించినట్లు గోపాల్ తెలిపారు. అలాగే రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారంతో జూహిత్ నందన్ కృష్ణ ట్రస్ట్ నుండి తాము ఈరోజు 10,000 రూపాయలను అందించామని, మనసున్న దాతలు వీరి కుటుంబానికి అండగా నిలవాలని, బాలునికి సహాయం చేయాలనుకునేవారు బాలుని తండ్రి గోర్ల పైడిరాజు ఫోన్పే నంబర్ 9573834700 నంబర్ ద్వారా సహాయం అందించాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని 21వ డివిజన్లోని 186వ బూత్ ఇన్ఛార్జ్ లొట్టి సూరిబాబు అన్నారు. ఈ మేరకు గురువారం బాకర్ సాహెబ్పేట శ్రీ చైతన్య కళాశాల రోడ్డులో నూతనంగా పార్టీలోకి చేరిన వారికి అమరావతి నుంచి వచ్చిన సభ్యత్వ కార్డులను స్థానిక నాయకులతో కలిసి వారికి సూరిబాబు అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ టీడీపీలో ఉండడం కార్యకర్తలకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎంఎస్ ప్రసాద్ ద్వారా కార్యకర్తలు, స్థానికులు తదితరులు ఉన్నారు. వేప, పసుపు ఈ రెండింటితో బోల్డ్ అని ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవనంగా కనిపిస్తారు. ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం, వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.